వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని బాకారాపేట దగ్గర పేదలకు ఇంటి పట్టాలు కల్పించాలని చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు 7వ రోజుకు చేరింది. ఈ దీక్షలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సుబ్బారెడ్డి మాట్లాడుతూ భూ కబ్జాదారుల ముడుపులకు అమ్ముడు పోయి పేదలు వేసుకున్న గుడిసెలను తొలగించాలని రెవెన్యూ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారేమో ఖబర్దార్ అంటూ రెవెన్యూ అధికారులను హెచ్చరించారు. అదేవిధంగా పేదల ఇల్లు కూల్చి పెద్దలకు కట్టబెట్టాలనే రెవెన్యూ అధికారుల ప్రయత్నాన్ని విరమించుకోవాలని, పేదలు గుడిసెలు వేసుకున్న చోటనే పట్టాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. శ్మశానానికి కాలనీకి సంబంధమే లేకపోయినప్పటికీ పేదలను ఇక్కడ ఉండనీయకుండా చూడాలన్న ఉద్దేశంతో దుర్మార్గమైన ఆలోచనలతో భూ కబ్జాదారులు గ్రామస్తులను రెచ్చగొట్టి కాలనీ వాసులకు గ్రామస్తులకు మధ్య గొడవలు సృష్టించారని ఆయన ఆరోపించారు. వీరికి మద్దతుగా రెవెన్యూ పోలీసు యంత్రాంగం దగ్గర ఉండి కాలనీలో శవాన్ని భూస్థాపితం చేయడం ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఎక్కడా చూడలేదన్నారు. ప్రతి గ్రామంలో శ్మశానాలను ఏర్పాటు చేసి మౌలిక వసతులు కల్పించాలని భారత కమ్యూనిస్టు పార్టీ పోరాటాలు చేస్తున్నదని ఈ విషయం గుర్తించాలన్నారు. భూ కబ్జాదారులు తప్పుడు ప్రచారం చేసినంత మాత్రాన అబద్ధం నిజం కాదన్నారు. బాకారాపేట సిపిఐ కాలనీ చుట్టూ ఆక్రమణలేనని అవి మీ కంటికి కనబడలేదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. బద్వేల్ పట్టణంలోని మరియు నియోజకవర్గంలో వందల ఎకరాలు కబ్జాలకు గురైనటువంటి స్థలాలను సర్వే నంబర్లతో సహా రెవెన్యూ అధికారులకు భారత కమ్యూనిస్టు పార్టీ తెలియచేయడం జరిగిందని, ఇప్పటి వరకు గత ప్రభుత్వంలో కబ్జాకు గురైనటువంటి ప్రభుత్వ భూములను 1 ఎకరమైనా స్వాధీనం చేసుకున్నారా అని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను రద్దు చేసి స్వాధీనపరుచుకున్నటకు మీ పచ్చ ఇంకు పనిచేయడం లేదా, లేక పచ్చ నోట్లకు అమ్ముడుపోయారా అని ఆయన ఆరోపించారు. నిలువ నీడలేని నిరుపేదలు ప్రభుత్వ భూమి 2 సెంట్లు ఆక్రమించి చిన్నపాటి ఇల్లు కట్టుకొని ఎలాంటి మౌలిక వసతులు లేకపోయినప్పటికీ కాపురాలు చేస్తుంటే వారికి మౌలిక వసతులు కల్పించకపోవడంతో పాటు వారి ఇళ్లను కూల్చాలని చూస్తారా? ఖబర్దార్ అని ఆయన అన్నారు. రెవెన్యూ అధికారులారా, బకారాపేట సిపిఐ కాలనీలో నివసిస్తున్న పేద ప్రజల జోలికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ దీక్షలో సిపిఐ బద్వేల్ రూరల్ కార్యదర్శి నాగదాసరి ఇమ్మానియేల్, సుబ్బారెడ్డి ప్రసాద్, అభిరామ్, కొరియన్ ప్రసాద్, రామక్క, సావిత్రి, అంజనమ్మలు కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ కార్యదర్శి నాగరాజ్, ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు పడిగే వెంకటరమణ, దళిత వేదిక నాయకులు నారాయణ, ఓబయ్య, ఓబులేసు, యోహోను, లక్ష్మీరాజాలు పాల్గొని ప్రసంగించారు. పిల్లలకు పెళ్లిళ్ళయి ఆ పిల్లలకు పిల్లలు కుటుంబాలు పెరిగినాయి. కుటుంబాలు పెరిగిన నేపథ్యంలో గతంలో 50 సంవత్సరాల క్రితం ఒక్క కుటుంబానికి ఇచ్చిన 2 సెంట్ల స్థలం కానీ 2.5 సెంట్ల స్థలం కానీ అది కాలక్రమేణా కుటుంబ ఆర్థిక పరిస్థితుల రీత్యా మనం ఉంచుకోలేక, మన స్వాధీనంలో లేక మనం పరాధీనం చేయడం జరిగింది. అది వాస్తవం. ఎందుకంటే 50 సంవత్సరాలకి క్రితం ఇచ్చిన 2 సెంట్ల స్థలాన్ని ఎవరమూ ఉంచుకోలేకపోయినాం. అది ఎంతో కొంత అమ్ముకొని మళ్ళా వేరే సాట అద్దెలకు బద్దెలకు ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 2 సెంట్లు స్థలం ఇవ్వాలంటే గతంలో మీరు తీసుకున్నారు కదా, 50 ఏళ్ల కిందట 2 సెంట్ల స్థలం ప్రభుత్వం నుంచి పొందినారు కదా. కాబట్టి మీరు అనర్హులు, మీకు స్థలం లేదు అనే పద్ధతిలో ఇవాళ షరతులు విధించడాన్ని ఏదో సామెత చెప్తారు, బోడిగుండుకు బట్టతలకు ముడేయడమని. అంటే నేను ఇస్తానని చెప్పినా కానీ నీకు ఇచ్చే పరిస్థితి లేదు. 2 సెంట్లు ఇస్తానని చెప్పినా కానీ ఇవ్వరు నీకు. ఎందుకంటే ఎన్ని కారణాలు, ఇన్ని రకాల కారణాలు చెప్పి నువ్వు పొందినావు కాబట్టి ఇవ్వమనే పద్ధతి. మనం అడుగుతున్నాం ఒకటే పద్ధతి. గతంలో ఉన్న కుటుంబం 4 కుటుంబాలు అయినాయి. 4 కుటుంబాలకు ఇల్లు అవసరమా కాదా? మీ బాత్రూములమైనా కూడా మా ఇల్లు ఉన్నావు. మీరు కట్టుకున్న బాత్రూములు ఉన్నాయే, అరెకరాలా కట్టుకుంటారు బాత్రూమ్, కానీ మాకు ఇచ్చేది 2 సెంట్లు జాగా. ఆ 2 సెంట్లకు కూడా ఇన్ని సరసులా, ఇంత దుర్మార్గమా అని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ విమర్శ పెడతా ఉంది, ప్రశ్నిస్తూ ఉంది. అవాడ ఒక కుటుంబానికి 2 సెంట్ల స్థలం ఇచ్చావు. అదే కుటుంబం 4 కుటుంబాలు అయింది. ఆ కుటుంబంలో ఒక కుటుంబానికి 2 సెంట్లు ఇస్తే మిగిలిన 4 కుటుంబాలకు 4 2 8 సెంట్లు ఎందుకు ఇవ్వవు అని అడిగి ఇవాళ మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మరి ఆ పద్ధతిలో
మనం అడిగేది అదే. గతంలో ఉన్న అంశాల పట్ల జోలికి పోకుండా ఇప్పుడు అవసరమైన వారందరికీ తక్షణం 2 సెంట్ల స్థలాన్ని ఇవ్వండి. అలాగే ఇంటి నిర్మాణానికి 4 లక్షలు సరిపోదు. పెరిగిన ఇనుము, కడ్డీలు, సిమెంటు, కూలీల రేట్లు పెరిగిన నేపథ్యంలో 4 లక్షల రూపాయలు ఏమాత్రం సరిపోదని 5 లక్షల రూపాయలు ప్రభుత్వం నుండి సబ్సిడీ మొత్తంగా ఇచ్చి ఇంటి నిర్మాణానికి మాకు అవకాశం కల్పించాలని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా రాష్ట్ర సమితి ఇవాళ ప్రభుత్వానికి ఒక సూచన చేసింది. మరి ఆ సూచనలు పాటిస్తారా, పాటించకపోతే నిన్ను పాటించేంత వరకు, నీ మెడలు వంచి సాధించేంత వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పేసి మనం ఇవాళ ప్రభుత్వాన్ని హెచ్చరించదలుచుకున్నాం. ఎందుకంటే నాలుగు కుటుంబాలు రోడ్ల మీద ఉన్నాయి, 4 కుటుంబాలు అద్దె ఇళ్లలో ఉన్నాయి. ఆ కుటుంబాలకు ఇవ్వాలా. మొదటి కుటుంబానికి ఇచ్చిన 2 సెంట్ల స్థలం ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగాలేక అమ్ముకోవడం జరిగింది. అతనికి కూడా ఇవ్వాల్సిందే. 50 సంవత్సరాలకు ఎప్పుడు ఇచ్చారు మీరు? 50 సంవత్సరాల క్రితం. 50 సంవత్సరాల క్రితం ఇచ్చిన దాన్ని పట్టుకొని ఇప్పుడు మళ్ళీ మీకు అప్పుడు ఇచ్చినాం, అదే మహల ఉంటుంది, అదే బంగ్లా ఉంటుంది అని చెప్పేసి మీరు ఊహించుకొని మాకు ఇప్పుడు 2 సెంట్ల స్థలం నిరాకరిస్తే భారత కమ్యూనిస్ట్ పార్టీ చూస్తూ ఊరుకోదని ఇవాళ చెప్పదలుచుకున్నాం. మరి ఆ పద్ధతిలో ఇవాళ ఇక్కడ బద్వేలు నియోజకవర్గంలో ఈ బాకరాపేట గ్రామంలో మనం ప్రభుత్వ భూమి ఉందని చెప్పేసి తెలుసుకొని పేదలమంతా గుడిసెలు వేసుకున్నాం. ఈ గుడిసెల్లోనే మాకు మీరు 2 సెంట్ల స్థలం ఇవ్వండి. మీరు ప్రకటన చేసినారు కదా, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తామని. ఆ 2 సెంట్లు మాకు ఇచ్చి ఇక్కడ కాలనీలో మౌలిక వసతులు, రోడ్లు, కాలువలు, మంచినీరు, కరెంటు ఇత్యాది సౌకర్యాలన్నీ కల్పించి ఇక్కడ కాలనీ నిర్మాణానికి ప్రభుత్వం పూనుకోవాలని, అట్లా కాకుండా ఇక్కడ పెద్దలకు దారాదత్తం చేస్తాం, మీరు మరొకసారికి ఎడో బద్వేలుకు ఒక 10 కిలోమీటర్ దూరంకు పోయి అక్కడ ఏడనో ఉండిపోండి అంటే ఉండే పరిస్థితి ఉండదు. ఎక్కడైతే మేము గుడిసెలు వేసుకున్నామో ఆ గుడిసెల్లోనే మాకు 2 సెంట్ల స్థలం ఇచ్చేంత వరకు మేము ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే ఉండదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఆ పద్ధతిలో ఉంటే ఈ గుడిసెల్లో ఉంటాం, లేకపోతే మాకు జైళ్ళు కొత్త కాదు, అరెస్టులు కొత్త కాదు, నిర్బంధాలు కొత్త కాదు. మమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టండి, అక్కడే ఉంటాం, మాకేమీ అభ్యంతరం లేదు. ఆ పద్ధతిలో మీరు ఇక్కడ ఇస్తారా స్థలాలు 2 సెంట్లు ఇవ్వండి, లేదంటే మమ్మల్ని తీసుకుపోయి జైల్లో పెట్టండి అనేదానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ కడప జిల్లా సమితి నిర్ణయం చేసింది. ఆ మేరకు కడప జిల్లా సమితి నిర్ణయంలో భాగంగా మీరంతా మొక్కవోని ధైర్యంతో మన స్థలాలు మనకు దక్కేంత వరకు మనకిక్కడ కాలనీ నిర్మాణానికి పూనుకొని అధికారులు వచ్చి లేఅవుట్లు వేసి రోడ్లు, కాలువలు, నీరు, కరెంటు వసతులు కల్పించేంత వరకు ఇక్కడ మనం ఈ పోరాటాన్ని ఆపకూడదని, ఈ పోరాటంలో భాగంగా ఎక్కడ ఎంత దూరం పోవాలన్నప్పటికీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ కడప జిల్లా సమితి అండగా ఉంటుందని, అలాగే జమ్మలమడుగు ప్రాంతం నుంచి కూడా మేము పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేస్తాము. ఆ దిశగా మనమందరము పోరాటం చేసి మనం సాధించుకుందామని. ఎందుకంటే ఇవాళ చూస్తూ ఉన్నాం, ఈ బద్వేలు నియోజకవర్గంలోని 100 ఎకరాలు భూ బకాసురులు ఆక్రమించుకొని ఎస్టేట్లుగా చేసుకుంటే వాళ్ళ జోలికి మాత్రం ఈ ప్రభుత్వ అధికారులు అటుపక్క కన్నెత్తి కూడా చూడని పాపాన పూల. మరి ఎందుకు పేదల గుడిసెలు 2 సెంట్లు స్థలం వేసుకుంటే ఇక్కడికే రావడం, ఇక్కడే తంపులు తగాదాలు పెట్టి ఒక వర్గాన్ని ఎగదోసి ఉన్న గుడిసెలు కూల్చేందుకోసం ఎక్కడ మరి శ్మశాన వాటికను ఆక్రమించుకున్నారనే ఒక తప్పుడు ఆరోపణలతో ఇవాళ బాకరాపేటకు సంబంధించిన ఒక వ్యక్తి చనిపోతే దళిత గిరిజన జేఏసీ దళిత వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుని, నేషనల్ అధ్యక్షునిగా మరి గత 78 సంవత్సరముల నుండి దళితులకు ఒకానొకప్పుడు 1978లో 5 సెంట్లు ఇచ్చారు. ఆ తర్వాత దాన్ని సడలిస్తూ మరి ప్రభుత్వాలు వచ్చాయి. మరి కొన్ని వేల ఎకరాలు అగ్రవర్ణాల దోపిడీదారులకు
వాళ్ళ దగ్గర కొమ్ము కాసి మరి పట్టాలు ఇస్తున్నారు. ఏ విధంగా ఇస్తున్నారు? అయ్యా, భారతదేశంలో 75 కోట్ల 150 కోట్ల జనాభాలో 75 కోట్ల మంది దళిత గిరిజనులు ఉన్నారు. ఈ దళిత గిరిజనుల ఓట్లు వేసుకొని మీరు అందరం ఎక్కి దళితులకు తిరిపిచ్చినట్టు ఇస్తున్నారు. ఇది తప్పుడు సమాచారం మీరు చేసేదంతా కూడా. అదే విధానంగా 5 సెంట్లు తగ్గించిన తర్వాత 3 సెంట్లు స్థలాన్ని ఇవ్వాలి. లేదంటే ప్రజలు దళిత గిరిజనులు 5 సెంట్లు ఇచ్చే వాళ్ళ దొడ్డి వాళ్ళ ఇండ్లు 4 కుటుంబములు ఉంటే 4 పోషన్లు కట్టుకునే దానికి వీలుంటుంది. అయితే అలా చేయకుండా ప్రభుత్వం కూడా మా పైన ఓట్లు వేపించుకొని మొండి చేయి చూపుతున్నారు. ఈ పద్ధతిని మానుకోండి. ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం బేకరాపేటలో మరి 1566 సర్వే నెంబర్లో దాదాపు 14 ఎకరాల భూమి ఆయకట్టు బంజరు భూమి అంటే ప్రభుత్వ భూమి. దాంట్లో గుడిసెలు వేసుకుంటే వాళ్ళ మీద దాడులు చేసి ఆ పీడికను ఎత్తుకొని చేయడం బూడిసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది చాలా అఘోరమైనటువంటి ఇది. కాబట్టి శ్మశానం ఎక్కడో ఉంది, మరి వీళ్ళు ఎక్కడో బంజరు భూములు వేసినారు. ఆ బంజరు భూములో వేసినటువంటి గుడిసెలను పెరిగి వాళ్ళ పైన దాడులు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి అనేక కష్టాలకు దోపిడీదారులు చేస్తుంటే ఆ దోపిడీదారులు చేసే విధానాన్ని అధికారులు కొమ్ము కాస్తున్నారంటే చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. గత 78 సంవత్సరాల నుంచి కూడా దళిత గిరిజనుల హక్కులను కాలరాస్తున్నారు, కానీ హక్కులను ఉల్లంఘన చేస్తున్నారు. కానీ దళితుల హక్కులను కాపాడడానికి ప్రభుత్వాలు మొండి చేయి చూపుతున్నారు. ఇప్పటికైనా తెలుసుకోండి. ఈ 75 కోట్ల మంది ఓటింగ్ బ్యాంక్ ఒకటైతే 85% మీరు గాలికి వెళ్ళిపోతారు. కాబట్టి అధికారులారా, ఇప్పటికైనా రాజకీయ నాయకులారా, ఇప్పటికైనా తెలుసుకొని దళిత గిరిజనుల పైన దళితుల పైన దాడులు చేసేది మానుకొని దళితుల హక్కులను కాపాడడానికి ఒక శ్రీకారం చుట్టాలి. కానీ మీ అధికారులు చుట్టకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అందులో భాగంగా ఈడ 3 సెంట్లు స్థలం ఇచ్చేంత వరకు ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు, వివిధ సంఘాలు అన్నీ కూడా కూడి ప్రజల మధ్యలో ఉండి పోరాటం చేస్తామని చెప్పి మీకు సవినయంగా అధికారులకు తెలియజేస్తున్నాం. రైలుకైనా పోయేదానికి రెడీనే, జైలుకైనా పోయేదానికి రెడీనే. జైల్లో ఉంటే కూడు గుడ్డ గూడు ఆహార భద్రత సబ్బులు కూడా ఇస్తారు, మీరు సేవింగ్లు కూడా చేస్తారు మీరు. కాబట్టి ఖబర్దార్, మేలుకోండి. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు మా మీద తప్పుడు కేసులు కట్టి మమ్మల్ని వేధించేదానికి శ్రీకారంగా చుడితే మీకు మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి నేను ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చెప్తున్నాను. క్షేత్రస్థాయిలో మేము ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేశాం. క్షేత్రస్థాయి కమిటీ నెంబర్ నేను ఈ జిల్లాలో. కాబట్టి ఒకటి చెప్తున్నా, క్షేత్రస్థాయిలో మేము పరిశీలన చేశాం. ఈ పరిశీలన చేసిన దాంట్లో వాస్తవాలు లేవు. నిజంగా నిరుపేదలు ఇక్కడ గుడిసెలు వేసుకొని ఉంటే ఈ గుడిసెల మీద బూడిద చల్లేదానికి అగ్రవర్ణాలతో కుమ్మక్కాయ్, శ్మశానం ఎక్కడో ఉంటే ఇక్కడ శ్మశానం ఉందని పోర్చడం అనేది కూడా ఒక తప్పు. కాబట్టి వాస్తవమైంది కాదు, అవాస్తవం అని చెప్పి నేను తీర్మానంగా ప్రభుత్వాన్ని ఖండిస్తున్నా. ఇప్పటికైనా ప్రభుత్వము చలనం ఉంటే నిజ నిర్ధారణ కమిటీ తీర్మానం ప్రకారం కట్టుబడి మీరు ఈ ఏడేసుకునే గుడిసెలకు, ఈ పేదవాళ్లకు, దళిత గిరిజనులకు ఇండ్ల పట్టాలు 3 సెంట్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ దృష్టికి మేము తీసుకొస్తున్నాం. లేదంటే మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రభుత్వ అధికారులకు హెచ్చరిస్తున్నాం. మేము రైలుకైనా పోయేదానికి రెడీ, జైలుకైనా పోయేదానికి రెడీ అని చెప్పి మీకు సవినయంగా ఈ రిలే నిరాహార దీక్ష 7 రోజుల నుంచి కొనసాగేదాకా కాడించి మేము మా యొక్క వాంగ్మూలాన్ని రెట్టిఫై చేసి మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి వామపక్ష పార్టీలకు ప్రజా సంఘాలు ఎప్పుడు కట్టుబడి ఉంటాయి. వాళ్ళు నిరంతరం ప్రజల కోసం, నిరుపేదల కోసం పనిచేస్తున్నారు. కాబట్టి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. కాబట్టి మా యొక్క వాంగ్మూలాన్ని మీరు ప్రభుత్వము మూల్యం చెల్లించుకో తప్పదని చెప్పి మీకు హెచ్చరిస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను అమలు చేస్తున్నాను.